వార్డు సైడ్ గారికి, తర్వాత వార్డు మెంబర్స్, మన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పెద్దలకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, మొట్టమొదటిగా మన ఆహ్వానాన్ని మన్నించి వారు సర్పంచ్ అయిన తర్వాత మొట్టమొదట మన పాఠశాలని సందర్శించడం అనేటువంటి జరిగింది. కాబట్టి వారికి చిన్న సన్మానం అనేటువంటి కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి మన పాఠశాల నుంచి ఘనంగా సన్మానం చేయాలి. మరి అందరూ పిల్లలంతా కూడా క్లాప్స్ తోటి సునీత మేడం గారికి, రైస్ మిల్లర్స్ బ్రదర్స్ కి, వచ్చేసినటువంటి మా పెద్దలందరికీ కూడా మళ్ళీ ఒకసారి మా పాఠశాల తరఫున ఆహ్వానం మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ, పిల్లల యొక్క ఆనందాన్ని చూసి వాళ్ళని ఆశీర్వదించడానికి ఇంత దూరం ఇంత టైం వెచ్చించినటువంటి మీకు అందరికీ కూడా మా పాఠశాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన యొక్క సంస్కృతిని, అదేవిధంగా మన సాంప్రదాయాల్ని మర్చిపోకుండా ఉండడానికి మీరు పిల్లలకి తెలియజేస్తారని చెప్పేసి లేదా చూస్తారని చెప్పేసి మీకు టైంని ఇట్లా తీసుకోవడం జరిగింది. మీకు ఏమైనా ఇబ్బంది ఎదురైనట్టయితే ఎంత వీలు. అదేవిధంగా మా పాఠశాల నిర్వహించినటువంటి ముందు ఏ కార్యక్రమం చేసినా కూడా రావాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిన తర్వాత మొదటిసారిగా మా పాఠశాలకు చేసిరు కాబట్టి ఈ అవకాశాలు మేము వినియోగించుకున్నాము. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాల్సిన సునీత గారిని కోరుతున్నాను. నేను సునీత, ఈ ఇమాపేట గ్రామ వాస్తవ్యురాలని. గౌరవనీయులైన సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి మరియు మిగతా వార్డు మెంబర్స్ కి, పెద్దలందరికీ కూడా, ముఖ్యంగా నల్గొండ రైస్ మిల్లర్స్ కి మరీ ప్రత్యేకంగా అండ్ చాలా సిన్సియర్ గా, అసలు నేనే జిడ్డు అంటే పనులు చేయించుకోవటంలో నన్ను మించి మా హెచ్ఎం గారు, అబ్బా సచ్ ఎ గ్రేట్ పర్సన్. అసలు అలాంటి జిడ్డుతనం అనేది డెవలప్మెంట్ కోసం నిజంగా చాలా అవసరం కూడా. వాళ్ళందరికీ నా యొక్క ప్రత్యేక నమస్కారాలు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సైదుల్ గారు. సో మనము స్కూల్ రంగులు వేయించింది కూడా మనకి వెరీ రీసెంట్ గా నల్లగొండ రైస్ మిల్లర్ బ్రదర్స్ అన్నమాట. మీకు అందరికి, ముఖ్యంగా స్టూడెంట్స్ కి తెలియాలి. వాళ్ళిద్దరే సార్, ఒక్క నిమిషం మీరు స్టూడెంట్స్ చూడాలి, మిమ్మల్ని స్టూడెంట్స్ చూడాలి దయచేసి ఇద్దరిని. ఎందుకు ఇంత స్పెషల్ గా వీళ్ళ గురించి చెప్తున్నా అంటే, చాలా మంది అనుకుంటారు ఐఐటీలు వీటిలో వేసుకునే సంపాదన కాదు. వాళ్ళు చాలా తక్కువ, అంటే ఇంటర్ డిగ్రీ వరకు చదువుకున్నారట. అయినా కానీ వాళ్ళు ఈరోజు గవర్నమెంట్ డొనేషన్స్ ఇచ్చి మనలాంటి చదువుకోవడానికి డొనేషన్స్ ఇచ్చి మరి మనకు సంపాదనకి లేదా జీవించడానికి చదువును మించి లోక జ్ఞానం, పరిజ్ఞానం అంటారు కదండి, అది ఉండాలి, లౌక్యం ఉండాలి, ఏదైనా సాధించాలని జీలు ఉండాలనేది మాత్రం నాకు వీళ్ళిద్దరిని చూసిన తర్వాత తెలిసింది. నేను ఇంకా లాస్ట్ టైం వీళ్ళని అడిగాను, మా కాలేజీలో కెరియర్ గైడెన్స్ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోసము వీళ్ళిద్దరిని పిలవాలనుకున్నాను. వాళ్ళకి ఆఫర్ కూడా పెట్టాను, ఒక్కసారి వచ్చి మా పిల్లల్ని ఎంకరేజ్ చేసి వెళ్ళండి సార్ అంటే. ఆంటర్‌ప్రెన్యూర్ గా ఎలా, దానికేం పెద్ద చదువులు అక్కర్లేదు, మినిమం చదువు ఉండి జ్ఞానం ఉండి ఏదో సాధించాలనే జీల్ ఉంటే చాలు అని, ఇలాంటి వాళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకోవాలని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా కొత్త సర్పంచ్ గారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇందులో కొంచెం నా స్వార్థం ఉంది, పార్షియాలిటీ, పక్షపాతము అన్ని ఉన్నాయి నాకు తెలియనివి. అవేంటంటే ఆడపిల్లలు ఇట్లా ఎవరైనా ఎదిగారంటే నాకు ఎక్కడ లేని సంతోషం వస్తుంది.
చాలా దీనికి గవర్నమెంట్ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా, మా ఊరిని సెలెక్ట్ చేసినందుకు ఆడపిల్లల కోసం. ఉప సర్పంచ్ గారిని కూడా, అందులో మన సర్పంచ్ గారు ఇంకో ఉప సర్పంచ్ గారిని లేడీనే చూస్ చేయడం నాకు మరింత ఆనందాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఈ సందర్భంగా ఇంకొక మాట చెప్పాలి పండగ గురించి. చాలా మంది అనుకుంటారు ఇది హిందువుల పండుగ, ముస్లింల పండుగ, క్రిస్టియన్ల పండుగ. కాదండి, ఇది యాక్చువల్లీ సాంస్కృతిక పండుగ. అంటే ఒక్కో దేశానికి ఒక్కో సంస్కృతి ఉంటుంది. అదే విధంగా మన దగ్గర ఒక్కో రాష్ట్రానికి ఒక్కో సంస్కృతి ఉంటుంది. మనకు సంక్రాంతి, ఉగాది లాగానే పక్కన వాళ్ళకు గుడి పడవ అని, ఇంకోటని ఓనం అని ఉంటాయి. ఇవన్నీ హిందూ మత సాంప్రదాయాలు, ముస్లిం మత సాంప్రదాయం, అసలు మత సాంప్రదాయమే కాదు ఇది. ఇది ఏంటి అంటే సాంస్కృతిక పండుగ. కాబట్టి దీన్ని మీరు సాంస్కృతిక పండుగగా చూడాలి. ముఖ్యంగా పిల్లలు దీంట్లో మతాన్ని జొప్పించొద్దండి. మన దగ్గర ఇదివరకు ఇవన్నీ చేసేవాళ్ళు, ఇదంతా సాంస్కృతిక పండుగ అన్నమాట. ఇది ఒక్క మాట గుర్తు పెట్టుకోండి. దెర్ ఇస్ నో రిలీజియన్, నో క్యాస్ట్, నథింగ్ ఎల్స్, నో జెండర్ ఎట్ ఆల్ ఆల్సో. అది మీరందరూ పాటించాలి. చాలుగా ఇంకొక విషయము, సర్పంచ్ గారికి నా యొక్క విన్నపం పర్సనల్ గా అదేంటంటే, ఫస్ట్ నేను ఒకరిని విన్నవించే ముందు నేనేం బాధ్యత తీసుకుంటున్నానో నేను తీసుకున్నాకనే మిగతా బాధ్యత మీకు ఇస్తాను. సో ఫస్ట్ నేను తీసుకునే బాధ్యత. ఈ స్కూల్లో ఈవినింగ్ అయిన తర్వాతనో సమ్ టైమ్స్ ఈ తాగడం అంటే మనం వాటిని తప్పు పట్టలేము. ఈ కోతి పోరగాళ్ళు ఉంటారు కదా, 15 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ మధ్య తిక్క పిల్లలు ఉంటారు. ఏదో తాగి ఆడబారేసి ఇడిసురు కొడుతున్నారు, సీసాలు అవి ఇవి. అదే స్కూల్ పిల్లలకి ఏమైతుంది అంటే వాళ్ళు అప్పుడప్పుడే 14 నుంచి 15లో పడుతుంటారు. ఆ 16 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ మధ్య పిల్లలు చేసి వీళ్ళు కూడా పాటించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది చూసి నేర్చేవి చాలా ఎక్కువ ఉంటాయి. అక్వైర్డ్ క్యారెక్టరిస్టిక్స్ అంటారు కదా, అలా అనమాట. సో వీటిని అవాయిడ్ చేయడానికి సార్ నాకు ఒక మాట అన్నారు, మేడం సీసీ కెమెరాలు పెట్టిద్దామని. నాకు కరెక్ట్ అనిపించింది. కాబట్టి సీసీ కెమెరాలు పెట్టించే బాధ్యత నేను తీసుకుంటాను. మీకు చాలా పెద్దది ఉంది. సీసీ కెమెరాల బాధ్యత నేను తీసుకుంటున్నాను. కానీ పిల్లలు ఆడుకోవడానికి ఇప్పుడు అంటే సరే ఎండలు కాస్తున్నాయి, ఓకే సరిపోయింది. కానీ వర్షాకాలం వస్తే ఇది మొత్తం నిండిపోతుంది. పిల్లలు ఆడుకోవడానికి ఏ మాత్రం ఇది గ్రౌండ్ బాగలేదు. గ్రౌండ్ చేపించే బాధ్యత మాత్రం మీరు తీసుకోవాలి. దీనికి నా సహకారం కూడా మీరు కావాలంటే అడగండి, నేను ఇస్తాను కొంత సహకారాన్ని. కానీ ఇది ఖచ్చితంగా ఇది హెల్ప్ కాదు, ఇది మన బాధ్యత ఖచ్చితంగా. ఎందుకంటే మా దృష్టిలో ఉంది మేడం, ఊరు మొత్తం పెట్టిద్దామని డిసైడ్ అయ్యింది. అవునా? అయితే ఈ డబ్బు ఇంకో దానికి ఉపయోగిస్తా నేను. నేను ఎందుకు పైసలు వేస్ట్ చేసుడు? నేను అసలే పీసుదాన్ని. నైట్ పూట ఇట్లాగే మొత్తం చేస్తున్నారు. ఓకే ఓకే. అలానే మీ కంపల్సరీ ఈసారి గవర్నమెంట్ సెంటర్ లో లైట్ లో. అవునా? చాలా సంతోషం. అయితే దీన్ని మనం ఇంకో దానికి ఇంకా ఇప్పుడు నేను ఇది క్యాన్సల్ అనగానే మా వెంకటేశ్వర సార్ మైండ్ లో తిరుగుతుంది, మేడం వచ్చే పైసలు ఇంకేడో వాడదాము. అయితే లైబ్రరీ పెడదాము. లైబ్రరీ మీ దృష్టిలో లైబ్రరీ కూడా ఉందా? అది కూడా నాకు ఇయ్యరా? మంచిది. అంటే లైబ్రరీ కొన్ని బుక్స్ కూడా నేను సంపాదించుకొచ్చాను. గ్రామ పంచాయతీ లైబ్రరీ 200 బుక్లు. నైస్ నైస్. చాలా గొప్ప ఆలోచనలతో మన కొత్త సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు ఉన్నారు. మీరు చెప్పండి మేడం, మీ ఆయన నోట్ల నుంచి రాకూడదు మాటలు, మీ నోట్ల నుండే రావాలి. అది థ్యాంక్ యూ సో మచ్ సర్పంచ్ గారు. గ్రౌండ్ అయితే మాకు కంపల్సరీ. మళ్ళీ సమ్మర్ అయిపోయి పిల్లలు అసలు లోపలికి వచ్చారంటే ఆడుతూనే రావాలి వాళ్ళు, ఆ గ్రౌండ్ మీద గెంతుతూనే రావాలి. యూ ట్రై యువర్ లెవెల్ బెస్ట్ కాదు, యూ హ్యావ్ టు డూ ఇట్ అంతే. దానికి నన్నేమన్నా అడిగితే నేను చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన బయట కొన్ని ఉన్నాయి అంటే కొన్ని చోట్ల ఉన్నారు కూడా, కానీ ఇక్కడ అట్లా కాదు. వెంకటేశ్వర సార్ ఆ బాపత్ కాదు కాబట్టి వీళ్ళు కూడా ఆ బాపత్ కాదు. ఎట్లుంటదంటే అది యథారాజా తథా ప్రజలాగా ఉంటది. సో ఈసారి మేము చాలా మంచి ఇమాంపేటను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అయితే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్. అలా హై స్కూల్ మాత్రమే కాదండి, ప్రైమరీ కూడా ఉంది. ప్రైమరీ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. పాఠశాల అంటేనే ప్రైమరీ కదా. మీరందరూ కూడా మా స్కూల్ కి రావాలి. మీరందరూ అంత గొప్పగా చెప్పుకుంటుంటే మా పిల్లలు కూడా ఎంతో కష్టపడ్డారు, వచ్చి చూడండి. ఇమాంపేట్లో ఒక హై స్కూలే కాదు, ప్రైమరీ కూడా ఉంది. దాన్ని కూడా గుర్తించండి. లేదు మా స్కూల్ అసలు మీకు గుర్తు చేయలేదు. అసలు ప్రైమరీ స్కూల్ అంటేనే అందరూ పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి నేను చెప్పబట్టి మీరందరూ తప్పకుండా మీ దృష్టిలో పెట్టుకోవాలి. మా స్కూల్ ని కూడా అప్పుడప్పుడు విజిట్ చేయాలి.
అదే అదే అందరు మీరు కూడా అందరు తప్పకుండా మా స్కూల్ని విజిట్ చేయాలి. మా పిల్లలు కూడా ఎంతో కష్టపడి ముగ్గులు వేశారు. అవి కూడా ఒకసారి చూడండి, వాళ్ళని కూడా అప్రిషియేట్ చేయండి. వాళ్ళని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మా స్కూల్ని మా స్టాఫ్ కూడా చాలా బాగా కష్టపడతారు. బాగుంటామని అర్థం. ఓకే సరే, పార్వతీబాయి గారు కోరినట్టుగా కలర్స్ వాళ్ళకే ముందు వేయించిరుగా మేడం, తర్వాతనే నాకు వేయించారు. నాకు అప్పుడు అట్లాగా సునీత మేడం ఊరుకోవాలి. ఇదంతా వీడియోలో కూడా పడుతుంటది. సునీత గారిని భయపడద్దు. ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఒకసారి పైకి రావాలి. నెక్స్ట్ బ్యాచ్ థ్యాంక్స్ చెప్పండి. మీరు ఉప సర్పంచ్ గారు నిలబడండి అక్కడ. రైట్, ఇంత పక్కన నిలబడితే వాళ్ళకంత ధైర్యం ఉంటుంది. మళ్ళీ పార్టిసిపేట్ చేయాలి. ఇంకా సైలెన్స్ ఉండాలి అందరూ. ఒక్కసారి మీకు సినిమాలు ఇష్టమా బాగా? ఇక్కడ చూడాలా? ఎందుకంటే మనూరు సర్పంచ్ గారి గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేజ్ని అనుకరించిన పెద్దలు కానీ, టీచర్స్ కానీ, సేమ్ టైం సొంత మేడం గారు కానీ, సర్పంచ్ గారు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలందరూ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. అంతకంటే ముందు ఫస్ట్ మన స్కూల్ హెడ్ మాస్టర్ గారి గురించి చెప్పాలి. నేను రాగానే ఒక మాట అన్న హెడ్ మాస్టర్ గారి గురించి. మా ఊరికి మిమ్మల్ని ఏ దేవుడు పంపించారో తెలియదు సార్, మాకు ఒక దేవుళ్ళు లెక్కొచ్చారు మా ఊరు స్కూల్కి. ఈ స్కూల్ ని ఇంత అభివృద్ధి చేసినందుకు నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ప్రయత్నం చేస్తారు, నాకు రావాలనే స్వార్థంతో పనిచేసే మనుషులలో ఈ రోజుల్లో కూడా ప్రజల కోసం, పిల్లల కోసం పనిచేసే ఒక ఉపాధ్యాయుని చూసినందుకు నేను చాలా గర్వపడుతున్నా. సో సేమ్ టైం మన ఊరు సర్పంచ్ గారు ఎప్పుడు వచ్చింది కాదు నా ఆయన, బుల్లెట్ దింపినా లేదన్నట్టుగా గెలిచిరు. సో బ్రదర్ కంగ్రాచులేషన్స్. అండ్ సేమ్ టైం తమ్ముడు సతీష్, ఇద్దరం కూడా చిన్నప్పటి నుంచి కాలేజ్ ఫ్రెండ్స్, నా జూనియర్. తమ్ముడు సతీష్ కూడా సైలెంట్ వచ్చిండు, చాలా ప్రజల అభిమానం, ఆదరణ పొందిరు వీళ్ళందరూ కూడా. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ముందు భవిష్యత్తులో జాబ్ చేస్తారా, రాజకీయాలు చేస్తారా, స్పెషల్ పర్సన్ గురించి చెప్పాలి. ఇంతసేపు ఇప్పుడు మిమ్మల్ని మోటివేషన్ చేసి మీకు చెప్పారు కదా, సుందర్ మేడం గారి గురించి చెప్పాలి. ఇంత ఒక ఊరు గురించి, ఒక స్కూల్ గురించి, ఊరు ప్రజల గురించి ఒక మనిషికి ఇంత పిచ్చి ఉంటుందా? నా ఊరికి ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. అదే ఒకరోజు నాకు పర్సనల్ గా కాల్ చేసిరు మేడం గారు కాల్ చేసి, ఇట్లా కోతి సంపద రెడ్డి అని ఇంటర్వ్యూ చేసిన మేడం అనే మన స్కూల్ గురించి కొంచెం డిస్కషన్ కూడా చేయడం జరిగింది. నాకు అప్పుడు ఫోన్ కట్ చేసిన తర్వాత చాలా ఆలోచించిన మేడం గారి గురించి. అదే ఈ రోజుల్లో కూడా మనుషుల గురించి ఇంత తాపత్రపడే, ఇంత అభివృద్ధి, ఏదో నా వంతు నేను సొంత లాభం కొంతమందికి అన్నట్టుగా. సో మేడం గారు సంపాదించినట్లు గ్రామానికి నేను దేనికైనా సహకరిస్తాన ఉద్దేశంతో ఇంత టైం కేటాయించి ఇంత మంచి పనులకు సహకరిస్తున్నందుకు నిజంగా మన ఊరు చాలా 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 అదృష్టం అనుకోని చెప్పాలి. సేమ్ టైం ఈ ప్రైజెస్ తీసుకున్న మీ స్టూడెంట్స్ గురించి చెప్పాలనుకున్నా. ఈ విషయం నాకే గిల్టీగా అనిపిస్తుంది. వీళ్ళు రాసిన ఎగ్జామ్ నా బిడ్డ కూడా రాసింది. నా బిడ్డకు నేను సంవత్సరానికి ₹1,00,000 ఫీజు కడుతున్నా ప్రైవేట్ స్కూల్లో. నా చిన్న పాపకి ₹1,00,000 నెలకు ఫీజు కడుతున్నా, సంవత్సరానికి ₹1,00,000 ఫీజు కడుతున్నా. మీతో పాటు రాసిన ఎగ్జామ్ లో క్వాలిఫై కాలే. కానీ ఈ స్కూల్ నుంచి రాగానే ఆ మేడం కాల్ చేసిన, మేడం ఎవరైనా సెలెక్ట్ అయ్యారా, మా పాప చదువుతున్న స్కూల్కి ఫోన్ చేసిన, ఎవరైనా సెలెక్ట్ అయ్యారా మేడం అంటే, లేదు సార్ మా ఊరు సెలెక్ట్ అయింది మేడం, మా ఊరు ఇమాంపేట మేడం. వెంకటేశ్వర సార్ అని ఒక దేవుడు వచ్చిండు మా ఊరికి, ఆ దేవుడు అనిపించిండు మా ఊరికి. నిజంగా చెప్తున్నా, అసలు మీరెంత అదృష్టవంతులు అంటే అంత అదృష్టవంతులు. దానికంటే మీ తల్లిదండ్రులు ఇలాంటి విద్యార్థులు రావడం, ఇలాంటి మంచి పర్సన్స్ రావడం, ఇంత మంచి పాజిటివ్ వేవ్ రావడం మన ఊరికి చాలా చాలా గర్వకారణంగా ఉంది. ఇక్కడ ఉందామని ఆలోచన వచ్చింది నాకు. సో మా పాపలు ఎప్పుడెప్పుడు దూకుతున్నా ఆ మధ్యలో మా ఫ్రెండ్స్ ఇన్స్పెక్టర్ అని డాడీ అంటుంది. ఫ్రెండ్స్ లేదు ఏం జరిగిందో ఒక్కసారి ఇమాంపేట స్కూల్కి తీసుకుపోయి ఒక రోజు క్లాస్ వినిపిస్తా, క్లాస్ విన్న తర్వాత అయిపోయి అని చెప్పు, దమ్ముంటే ఇమాంపేటలో చదువుతున్న అమ్మాయిలతో ఒక్క ఎగ్జామ్ ఒక్క మార్క్ ఎక్కువ తీసుకురా, నువ్వు చెప్పినట్టు అని చెప్పి మా పాపతో ఛాలెంజ్ చేసిన. నేను లేదంటే బిడ్డలు ఇమాంపేటలో వెళ్ళాలని చెప్తున్నా.
ఎందుకంటే ఇంత మంచి ఎగ్జామ్ లో మీరు సెలెక్ట్ అయ్యారంటే నేను అసలు ఎవరు 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 అని చెప్పేసి ఎంక్వైరీ చేశాను నేను ఫోన్ చేసి. సో నా ఛానల్ తరపున కూడా వాళ్ళకు గ్రాండ్ గా సన్మానం చేయాలని ప్రయత్నం చేస్తున్నా, త్వరలో చేస్తాను. నేను నాకు కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ప్రాజెక్టులు అయిపోయిన తర్వాత చేస్తాను. ఇవన్నీ చెప్పిన ఉద్దేశంతో ఇవన్నీ ప్లాన్ చేసిన. సో నేను ఈ సంక్రాంతికి ఇట్లా నా ఎస్మీట్ ఛానల్ ద్వారా ఇట్లా ఒక ప్లాన్ చేద్దాం అనుకున్న సార్ కూడా సహకరించారు. నిజంగా చెప్తున్నా, మీరు ఇలాగే ముందు ముందు అభివృద్ధి చెందాలి. సేమ్ టైం ఈ వేదిక మీద ఉన్న రాజకీయ నాయకులు కూడా మీరు కూడా ముందు ముందు భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి పెద్ద పదవులు పొంది ప్రజలను మన్ననను పొందాలి. అవినీతి లేని రాజకీయం చేయాలి. నేను ఎంత పెద్ద ఎమ్మెల్యేని ఇంటర్వ్యూ చేసినా, ఎంత పెద్ద మినిస్టర్ని ఇంటర్వ్యూ చేసినా లాస్ట్ ఫైనల్ నేను ఒకటే చెప్తా, సార్ అవినీతి లేని రాజకీయం చేయాలా సార్, ఒక్క రూపాయి అవినీతి రాజకీయం చేసినామంటే నా కెమెరా కట్టుకొని ఇంటి మీద కూర్చుంటుందా అని చెప్తా. సో అలాగే ఇంత మంచి టీచర్స్, ఇంత మంచి మనుషులు మనకు దొరికినందుకు మన నాయకులు కూడా అంతే విధంగా మన ఊరిని ఒక ఆదర్శ గ్రామంగా తయారు చేస్తారని నాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే అంతా యంగ్స్టర్స్ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా. సో మీరు నా వంతుగా మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా సార్ నేను హెడ్ మాస్టర్ గారి సభముఖంగా చెప్తున్నా, మేడం గారు లాంటి వాళ్ళని చూసి నేను ఇన్స్పైర్ అయినా. సో నా వంతుగా నేను ఏదైనా హెల్ప్ చేస్తాను ఈ సభముఖంగా తెలియజేస్తున్నా. నాకు ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన నేను ఆ రైస్ మిల్ చూసి అమ్మ వాళ్ళు ఎంతలా ఉంటారు, ఎన్ని ఉంగరాలు వేసుకుంటారు, ఎంత బంగారం వేసుకుంటారు, ఎంతలా కార్లో తిరుగుతారు, ఒక ఆయన డోర్ తీస్తారేమో, ఒక ఆయన నీళ్లు పోస్తారేమో, అంత పెద్ద పిఎల్ని పెట్టుకుంటారు, ఒకళ్ళు గన్నేళ్ళే పెట్టుకుంటారు షోయింగ్కి. సో పర్లేదు. వీళ్ళు నల్గొండ బ్రదర్స్ సినిమా టైటిల్ బాగుంది కదా, నాకు కొంచెం సినిమా పిచ్చి ఎక్కువ, ఫ్యూచర్లో డైరెక్టర్ కావాలన్న ఆలోచన నాది. సో నల్గొండ బ్రదర్స్ ఫుడ్ మనం బతకాలంటే అన్నం కదా, అలాంటి రైస్ మిల్ మన ఊళ్ళో పెట్టి ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటారు, వాళ్ళకి ఏం అవసరం అండి, మన ఊరికి సేవ చేయాలన్నా వచ్చారు. వాళ్ళు ఈ ఊరు కాదు, ఓ పల్లె కాదు, గట్టి మాట్లాడితే ఇక్కడ ఓటు కూడా లేదు, వాళ్ళకు ఇల్లు కూడా లేదు. వాళ్ళ ఫ్యామిలీతో సుద్దాగా మన ఫ్యామిలీ మీకు హెల్ప్ చేస్తారు. మన ఊరికి ఎవరు పోయినా మాకు హెల్ప్ కావాలి సార్ అంటే చేస్తారు. నిజంగా అన్న యాక్సెప్ట్ అన్న, మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. మా ఊరు గ్రామం అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్న. థ్యాంక్ యూ హెడ్ మాస్టర్ గారికి, సొంత మేడం గారికి, ఇక్కడ ఉన్న నాయకులందరికీ, పిల్లలకి థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చేసరికి బోర్ ఉందండి. యాక్చువల్ గా ఇది ఎప్పుడో ఓల్డ్ సిస్టమ్, ఇదంతా ఒక హ్యాండ్ బోర్ అనేది అప్ టు డేటెడ్ కాదు, ఇది అప్డేటెడ్ కాదన్నట్టు. ఎవరి దగ్గర దృష్టిలో నేను డీఓని అడిగినా, కలెక్టర్ని పబ్లిక్ మీటింగ్ లో ఇప్పుడు సార్ మాకు హ్యాండ్ బోర్ ఉంది, ఆ స్కూల్లో మోటార్ లేదు ఏంటి సార్ అంటే అందరూ ఆశ్చర్యపోతారు. ఇంకా బోర్ ఉండడం ఏంటి, ఈ రోజులలో బోర్ వాటర్ తాగొద్దని చెప్పేసి వాటిని సీల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయండి. ఇట్లా ఉందని చెప్పేసి ఒక సంస్థ దగ్గర పోయి అడిగితే అక్కడ కలపడేటటువంటి బోర్ వేసి ఇచ్చారు అన్నట్టు. మనకి దాదాపు వాళ్ళు 2-3 lakhs ఖర్చు పెట్టారు. అది నా అదృష్టం, మన ఊరు అదృష్టం ఇస్తాను. ఇట్లా బోర్ వచ్చిందని చెప్పగానే మనకి ఇప్పుడు చక్కగా వాటర్ ఫిల్టర్ ఇచ్చారు, నీళ్లు తాగుతున్నాం, పిల్లలకి మినరల్ వాటర్ వస్తున్నాయి. మా ఇరు స్కూళ్ళకి కనబడి మేము బోర్ కూడా ఎట్లా వేసామంటే 2 స్కూళ్ళకు కలపాలి, 2 స్కూళ్ళకు రావాలా నీళ్లు, ఏ ఒక్క స్కూల్కు కాదు. నల్గొండ బ్రదర్స్ కావచ్చు, లేదా కంపెనీ వాళ్ళు కావచ్చు, ఇట్లా సునీత మేడం తరఫున వచ్చినటువంటి స్పాన్సర్స్, చిన్న బడికి రంగులు వేయించడం, పెద్ద బడికి రంగు, ఇలా ఎన్నో జరుగుతున్నాయి. ఇంకొకటి మేము బాగా ఆశ్చర్యపోయేది ఏంటంటే మా స్కూల్ నుంచి కొన్ని యాత్రలు జరుగుతుంటాయి, వారానికి 10 రోజులకు శవయాత్రలు జరుగుతుంటాయి. ఒక్కొక్క శవం వెనకాల మీ ఊరు నుంచి 100,000 మంది పోతుంటే మా కళ్ళు అసలు నీళ్లు కారుతుంటాయి. సూర్యాపేటలో ఒక వార్డులో ఒకరు చనిపోతే ఆ బండి నిండా కూడా జనం ఉండటం లేదు, అక్కడ వెహికల్ వస్తే తీసుకోవడానికి. చుట్టుపక్కల కూడా పక్కన శవము ఉన్నది అంటే ఎవరి పని వాడే చేసుకుంటాడు. ఇక్కడ చూస్తే రోజు గ్రూప్ లో ఇంతమంది వచ్చి బియ్యం ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, ఈ రకంగా ఆడుకుంటున్నారు. వాళ్ళ 10వ రోజు కర్మకి, చిన్న కర్మకి మాకేం లేదు. మా చిన్న బల్లో ఒక 100 మంది, పెద్ద బల్లో 100 మంది ఉంటే చాలు మాకు. మిమ్మల్ని ఏం అడగం, మాకు 100 మంది పిల్లలు ఇవ్వండి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ హామీ ఇచ్చి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఒక 23 మందిని, ఇంకో అకాడమిక్ ఇయర్ ఒక 30 మందిని ఇస్తే మేము వాళ్ళని ఎట్లా చూస్తాము, ఏం చేస్తాము, ఏం చేయకపోయినా కూడా మీరు అడిగేటటువంటి అవకాశం మీకుంది, మమ్మల్ని నిలదీసే అవకాశం కూడా మీకుంది. కాబట్టి మాకు పిల్లలు చేయేటట్టుగా ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సహాయం చేసి ఎక్కువ మంది జాయిన్ అయ్యేట్టుగా చూడాలని చెప్పేసి మళ్ళీ ఒకసారి కోరుకుంటున్నాం. నెక్స్ట్. నమస్కారం, నా పేరు నాగేశ్వరి, తెలుసు కదా అందరికి. ఏంటంటే నాన్న ఇక్కడ అప్పటికి ఇప్పుడు చాలా స్కూల్ డెవలప్ అయింది. నేను స్టార్టింగ్ లో నా మ్యారేజ్ స్టార్టింగ్ లో ఎట్లుంది, ఇప్పటికి చాలా డెవలప్ అయింది.
మీ స్టడీస్ కూడా బాగున్నాయి. మీరు తీసుకునే ప్రజెంటేషన్స్ బట్టి నాకు అర్థమైపోయింది. కంపల్సరీ నేను ట్రై చేస్తా. ట్రై కాదు, కంపల్సరీ చేస్తా. మీకు ఇస్తున్నా హామీ. గ్రౌండ్ మాత్రం మేడం చెప్పినట్టు, సునీత మేడం చెప్పినట్టు గ్రౌండ్ మాత్రం మీకు ఆడుకోవడానికి సంపూర్ణంగా మీకు హామీ ఇస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఇంకేదైనా అవైలబుల్ గా వస్తుందంటే మాత్రం ఇంకా అది కాకుండా నా చేతనైన సార్ నేను చేస్తూనే ఉంటా. మీకు మాత్రం అందుబాటులో ఉంటా. ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా సార్ మీరు మాకు చెప్పండి. కంపల్సరీ మేము రెస్పాండ్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళు ఇంత ఉదారంగా నాగేశ్వరి మేడం కానీ వాళ్ళ హస్బెండ్ కానీ చాలా ఉదారంగా చాలా మందికి అన్ని రకాల హెల్ప్ చేయడం అనేది, అది నేను ఈ మధ్య ఎవరో చనిపోతే కూడా వాళ్ళు వెళ్ళి ఒక అరకింటనో బియ్యం కూడా ఇవ్వటము, ఎవరో క్రికెట్ ఆడుతున్నారంటే వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వటము. నేను వాళ్ళ స్టేటస్ చూసి ఇంకా వాళ్ళని పట్టుకున్నా, అమ్మ వీళ్ళని పట్టుకుంటే మనకు గ్రౌండ్ కూడా అవుతుంది. సో మమ్మల్ని ఆర్థికంగా సాయం చేయమంటే 10,000 డొనేషన్ ఇచ్చింది. సో అట్లా క్రీడల్లో లాస్ట్ టైం ఉప సర్పంచ్ ఉన్నారా, వాళ్ళతో కూడా మీరందరూ కూడా అన్నిట్లలో, చదువులో, గేమ్స్ లో, ఎవ్రీథింగ్ ఎందులోనైనా ముందుండాలి. తగ్గొద్దు అసలు. ప్రతి దానికి పార్టిసిపేట్. ఓడిపోవడం నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ అయితే పార్టిసిపేట్ చేయాలి, అది ముఖ్యం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ నాన్న. మేడం చెప్పింది విన్నారా? పార్టిసిపేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ విన్నింగ్. పార్టిసిపేషన్ అయితే చేయకుండా విన్ అవుతామో కామో అనే అనుమానంలో ఉండటమే మీ ఓటమి. అదే మేడం చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. మిస్ సర్పంచ్ అండ్ మిస్టర్ సర్పంచ్ ఇద్దరికి థ్యాంక్ యూ. అబ్బాయి పాపం చాలా ఉదారంగా డబ్బులు ఇప్పిస్తున్నాడు వైఫ్ తోటి అంటేనే వెనక అతని సపోర్ట్ చాలా ఉందని. కాకపోతే ప్రతిదానికి ఇప్పుడిప్పుడే కదా లేడీస్ బయటకు వస్తున్నాం మనము, అందుకనే నేను ఆ అమ్మాయిని పదే ముందుకు ఎంకరేజ్ చేస్తున్నాను. దట్ డస్ నాట్ మీన్ హీఈస్ నాట్ దేర్. అతని సపోర్ట్ లేకుండా అక్కడ జరగదని నాకు తెలుసు. కాకపోతే మనం ఆడపిల్లలు ఇంకా ముందుకు తొయ్యాలి, సొంతమైన నిర్ణయాలు. మీకు నచ్చకపోతే తీసుకుపోదు, ఆ రకంగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇచ్చినటువంటి సర్పంచ్ గారికి, వార్డు మెంబర్స్ కి, మరియు నల్గొండ రైస్ బ్రదర్స్ కి, వీళ్ళందరికీ మా ఆహ్వానం అందించి వచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీరు వచ్చినందుకు, మీరు ఇచ్చినటువంటి హామీలను ఒకసారి మళ్ళీ నెమరు వేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ.